यात्रबिंभादमन्वितं ममाज्ञेत्यानुवाहयेन आतूर्याघोषणदमन्वितं मन्दिरं प्रदक्षिणं कृत्वा जगद्वयस्तम्भमूले वैनदेयवटं निधाय पृथुव्याः शुभतिथवस्य बोधो देवदेवस्य देवताप्रीत्यर्थं ध्वजारोहणमानवशङ्क्रमश्यमानं गतेन शान्त्यर्थं मभ्युदयार्दयाञ्च श्रीवैष्णवैः सह स्वस्ति। नमो ब्राह्मणः कथ्ये ओनग्रं सत्यवन्नादं भवनं मुखं नाचारुणेत्रं चतुर्नादनायकं श्रोत्राष्टकं बृहत्कण्ठं विस्तीर्णहृदयं दधा ऊर्ध्वपुण्डरीकावादं त्रिमेकलोपरे शोभितं हरिप्रियं रक्तवस्त्रं पूर्वाभिमुखसंस्थितं ऋग्वेदं चेन्द्रादैवेत्य मञ्जलीपुरशोभितं दक्षिणाभिमुखं दूर्वर्णं रौद्रात्कडं दधा यजुर्वेदान्त्ययं यादे दैवत्कारुण्यादिपन्थिं दधा उत्तराभिमुखं पीतवर्णं शान्त्यम् आङ्गञ्च देवान्तचमरैस्तः गिरिगह्वारणाविञ्च दीर्घदिक्महोत्सकम् अन्तदारं बगीदार्गं दारुजङ्गालीरगं शङ्खचक्रे गदापद्मा हस्तम्बरे राजेशरं सुवर्णरत्न कञ्चन्न वेदकोपरितं स्थितं कामिदार्थवैनतेज स्तम्भवनारेयं सुप्रसन्नः महाहरे गरुडाय नमस्कृतं सर्वासम्पदां नमस्ते वक्षेन्द्राय स्वादाय पुरुषे नमः विहं अक्षयस्य बृहत्सन्धरे अक्षरं स्वर्णवर्णं सुवर्णं ध्रुवन्ते दारुणोदे गोष्ठजङ्गलाष्ठकाणि बोल गायत्री माता नमो नमः। श्रीमन्नारायणः वैकुण्ठवासः नमो नमः। गोविन्द ओं देवताभ्यो नमो नमः। श्रीमन्नारायणः वासुदेवः श्रीमत्सुदेवार्ते श्रीयादिनाथवादारविन्दार्चन तत्परनादा
चारुवक्त्रः प्रसन्ननेत्रा अम्बुजकान्तिरम्य अनन्यसाधारणविक्रमाढ्यः खगेश्वरः शुभमादनोदो सावधानासु महादय सावधानासु मध्ये सावधाना लक्ष्मीनारायणकान्तितपुण्यमूर्ते हरिप्रियो वैष्णवधर्मवेदी खगेश्वरो स्वपक्षवर्षाकृतो भक्तावधो खगेश्वरो सावधानासु महादय हिरण्यौषधरत्नगर्भत्रिमोगुरोद्भाजिता पीठो प्रियस्था दलपत्नकर्णिका मध्ये अधिष्ठिता दत्रुदेवतये च दानवभयङ्करा तदयोर्मध्ये देविदाये नमो नमः। जय भो लक्ष्मी नरसिंह भगवान की। మనకు 22 తారీఖు నుంచి 26 తారీఖు వరకు అనగా త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, విధియ ఈ 5 తిథులు మరి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా నిన్నటి రోజు స్వామివారి దగ్గర విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, మృత్యుకరణం, అంకురార్పణం, మృత్యంగ్రహణం మరి విశేష కార్యక్రమాలు. ఈరోజు మరి గరుడ పటాదివాసం, సుదర్శన హోమం, మరి అదేవిధంగా వివాహం, ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం బాగలేనటువంటి వారికి గరుడ ప్రసాదం. మరి రేపటి రోజున విశేషముగా స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం ఉదయము మరి 11 గంటలకు ప్రారంభమవును. ఆ తదుపరి 12:30 గంటలకు మరి స్వామివారి ప్రసాదకంగా అందరికీ కూడా కడుపు నింపాలన్న ఆలోచనతోటి సదుద్దేశంతో అన్నప్రసాద వితరణ, అంటే అన్నదానము అనరాదు, అన్నదానం అంటే దోషము, అన్నప్రసాద వితరణ మరి మీకు అర్థమయ్యే విధంగా మీరు ఆలోచన చేసుకోండి. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి భగవత్ సేవా కైంకర్యంలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి భగవంతుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మరి ఎక్కడా లేని విధంగా రేపు భక్తులచే, భక్తమాతలచే మరి కళ్యాణ నృసింహస్వామి వారికి అందరి చేత పంచామృతములతో ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కూడా పంచామృత ఫలరసాభిషేక కార్యక్రమం నిర్వహించబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని పరిపూర్ణమైనటువంటి భగవంతుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. జై లక్ష్మీ నరసింహ. పట్టుకో, ఇబ్బంది అవుతుందా? లడ్డూల నమూనాగా కనిపిస్తూ ఉంటుంది. మరి అదే విధంగా అందరికీ గరుడ ప్రసాదము అంటే ఏదో ఇంత అన్నం ఉడికిచ్చేసి బెల్లం కలిపేసి 5 ఉండలు చేసేస్తుంది కాదు. వాస్తవానికి 4 కిలోల బియ్యములో 11 కిలోల బెల్లం వేసి 2 కిలోల నెయ్యి పోసి 1/2 కిలో జీడిపప్పు పొడి పోసి 1/2 కిలో మన కిస్మిస్ పొడి పోసి కలిపినాక మరలా కూడా దానికి కొద్దిగంత అలంకారం దిద్దడానికి జీడిపప్పు, కిస్మిస్ ముద్దలు కట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించినప్పటికీ మరి వారందరికీ కూడా భగవంతుని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు ఈ సంవత్సరముగా వచ్చినటువంటి ఒక మూర్తులు ఏమైతే ఉన్నదో సుదర్శన పెరుమాళ్ళు, మరి అదేవిధంగా దీపలక్ష్ములు, మరి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మనకు ఈరోజు స్వామివారికి మంగళ వాయిద్యాకరణం, స్వర్ణ గంఠా కంకణ మంగళ వాయిద్యాకరణం మరి మన ఆవారి శివన్న మరి చేయించడం జరిగింది. మరి అట్లాంటి యొక్క మంగళాశాసనాలు తెలియజేస్తూ
శుభప్రదంగా ఉండాలని. మరి అదేవిధంగా మళ్ళీ అందరూ కూడా తప్పుగా అనుకోకండి, నేను ఏదైనా కూడా బంగారాన్ని కంటే కూడా మంగళ వాయిద్యాన్ని స్వర్ణ కంకణ ధారణము అంటే ఒక కంకణాన్ని స్వర్ణ కంకణ ధారణం, మంగళ వాయిద్యాలను కూడా స్వర్ణ ఘంటానాదము అంటుంటారు. అంటే వినయముగా వినయ సొంపుగా ఉండాలన్నమాట. జయ బో లక్ష్మీ నరసింహ భగవానికి, లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. బాబు మేళా పక్కకు జరగండి. మరి అదేవిధంగా గరుడ ప్రసాదము వివాహము కానీ ఉద్యోగం సంతానం ఆరోగ్యపరంగా మరి మీకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరెవరైతే పేర్లు రాసుకున్నారో ముఖ్యంగా వాళ్ళు తీసుకునే